అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ వీడియో దీన్ని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మనం మామూలుగా సాధారణంగా దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. దేవాలయాలకు వెళ్ళినప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి, నవగ్రహాల ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత నవగ్రహాలు ప్రదక్షిణ చేసిన తర్వాత మనం కాళ్ళు చేతులు కడుక్కోవాలా, ఎటువంటి తప్పులు చేస్తే నవగ్రహాల యొక్క ఆగ్రహానికి గురి అవుతాము అనేటువంటి అన్ని విషయాలు నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ మొట్టమొదటిసారిగా మనము ఆలయానికి వెళ్తూనే మొట్టమొదటిసారిగా కాళ్ళు చేతులు కడుక్కొని, అంటే మూల విరాట్ని దర్శించుకోకముందే మొట్టమొదటిసారిగా మనము నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ముందుగా సూర్యుని చూసి నమస్కారం చేసుకోవాలి. అంటే సూర్యుడు తూర్పు వైపు తిరిగి సూర్యునికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత నవగ్రహాలు ప్రదక్షిణాలు మొదలు పెట్టాలి. తర్వాత నవగ్రహాలకు ఎప్పుడైనా ప్రదక్షిణాలు చేసేటప్పుడు సవ్య దిశలో మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అంటే గడియారం ఎలా తిరుగుతుందో అలా ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాల్లో చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు సవ్య దిశలో 7 ప్రదక్షిణాలు చేసి 2 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. రాహువు కేతువు అపసవ్య దిశలో ఉంటారని వాళ్ళ కోసము మనము 2 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్ దిశలో చేస్తూ ఉంటాము. అలా ఎప్పటికీ చేయకూడదు, అది చాలా తప్పు. నవగ్రహాలకు చేసేటప్పుడు మీరు సవ్య దిశలోనే 9 ప్రదక్షిణాలు చేయండి. అంటే మనం మామూలుగా గడియారం ఎలా తిరుగుతుందో అలాగే 9 ప్రదక్షిణాలను చేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని ప్రదక్షిణాలు మొదలు పెట్టాలి. అయితే ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నవగ్రహాలను తాకకూడదు. నవగ్రహాలను తాకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, అలా ఎప్పుడు ప్రదక్షిణాలు చేయొద్దండి. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎప్పుడు మనము వాటిని ముట్టుకోకుండా తాకకోకుండా ప్రదక్షిణాలు చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందు మనము దేవుని దర్శనం చేసుకొని ఆ తర్వాత నవగ్రహాలకు దర్శిస్తుంటారు, అది చాలా తప్పు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా శివాలయాలకు అటువంటి వాటికి వెళితే మనం మొట్టమొదటిసారిగా నవగ్రహాలను ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలు దర్శనించుకొని ఆ తర్వాతనే శివాలయాన్ని గర్భగుడిలోకి వెళ్ళాలి. ఆ శివుణ్ణి తర్వాత దర్శించుకుంటేనే మనకి దోషాల నుంచి బయటపడతాము. నవగ్రహాలకు వెళితే కాలు కడుక్కోకపోతే దోషమని చాలామంది భయపడుతుంటారు. నవగ్రహాలు ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత కాలు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. నవగ్రహాలకు కొన్ని తప్పులు చేస్తే మనము ఆగ్రహాలకి గురి కావాల్సి వస్తుంది. చాలా మటుకు అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచన పరివిధాలుగా ఉంటుంది. నవగ్రహాల ఆలయానికి ప్రదక్షిణాలు చేసినప్పుడు కాళ్ళు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలనేటువంటి ఆచారం ఉందని అనుకుంటుంటారు. అట్లాంటిది ఏమీ లేదు, అది చాలా తప్పు. మనం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినప్పుడు ప్రదక్షిణాలు చేసే మొదట్లో కాళ్ళు చేతులు కడుక్కోవాలి, కానీ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాల్సినటువంటి అవసరము లేదు. అయితే నవగ్రహాల దగ్గర పోయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో, దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో నవగ్రహాల దగ్గర చెప్పులు విడవకూడదు. అసలు గుడికి వెళ్ళినప్పుడు మనము ఆలయానికి వెళ్ళిన ధ్వజస్తంభం దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ చెప్పులు విడవకూడదు. చెప్పులు స్టాండులో మాత్రమే చెప్పులు విడిచాలి. చెప్పులు స్టాండ్ లేకపోతే మనం కాళ్ళు కడుక్కునే ఆ ప్రదేశానికి కొంచెం దగ్గరలో అలా పాదరక్షలు వదలాలి, అలా చేయాలి. ఇంకా నవగ్రహాలకు మామూలుగా మనం కొన్ని తప్పులు చేస్తే పొరపాటున కొన్ని తప్పులు మనం తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అలా చేస్తే ఆ గ్రహాలకు కోపం వస్తుంది. అవేమో మనము వీడియో ద్వారా తెలుసుకుందాం. నవగ్రహాలకు సూర్యుడికి అనేది పితృదేవతలను దూషిస్తే చాలా కోపం వస్తుంది. పితృదేవతలు మరణించిన వారిని దూషిస్తే సూర్యుడికి
కోపానికి గురి కావాల్సి వస్తుంది. అందుకే పితృదేవతలను దూషించకూడదు. అలాగే మనం అద్దంలో దిగంబరంగా చూసుకుంటే చంద్రుడికి కోపం వస్తుందని జ్యోతిషశాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడికి మనం అద్దంలో చూసుకొని వెకిలి చేష్టలు, వెక్కిరింతలు ఇట్లాంటివి చేస్తే చంద్రుడికి చాలా కోపం వస్తుందంట. అందుకు అటువంటి పనులు చేయకూడదు. ఇంకా కుజుడికి అప్పు తీసుకొని ఎగ్గొడితే కుజుడికి కోపం వస్తుంది. అలా వ్యవసాయం చేసుకునేవారు వ్యవసాయం చేసేటప్పుడు మోసం చేసేవారు, ఇటువంటి వారంతా అప్పు తీసుకొని ఎగ్గొడితే కుజుడికి చాలా కోపం వస్తుంది. ఇంకా జ్ఞానం ఉండి పొగరు ఉంటే అటువంటి వాళ్ళని బుధుడికి కోపం వస్తుంది. మనకి జ్ఞానం ఉండి ఎక్కువ నాలెడ్జ్ ఉందని పొగరుగా ప్రవర్తిస్తుంటే బుధ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే గురువులను కించపరిస్తే, వాళ్ళని తిట్టినా, వాళ్ళని మాటలన్నా గురుగ్రహానికి చాలా కోపం వస్తుంది. అందుకు ఇంకా అలాగే లైఫ్ పార్ట్నర్ని తిడితే శుక్రుడికి కోపం వస్తుంది. అంటే మనం మామూలుగా భార్యాభర్తలు ఒకరు తిట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా, ఇలా చేసినప్పుడు శుక్రుడు యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే శనికి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టము. తల్లిదండ్రులను తిట్టినా, తక్కువగా మాట్లాడినా, అగౌరవపరిచిన శని గ్రహానికి విపరీతంగా కోపం వస్తుంది. ఇంకా వైద్య వృత్తిలో ఉండి మోసం చేసి నిజాయితీగా లేకపోతే రాహుగ్రహానికి కోపం వస్తుంది. సర్పాలకు అపచారం చేసి వాటిని కొట్టినా, వాటిని బాధ పెట్టి హింసించినా కూడా రాహుకి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే తెలివి ఉండి అందరికీ పంచకపోతే కేతుగ్రహానికి కోపం వస్తుంది. రహస్యంగా మనము దాచిపెట్టుకొని ఆ తెలివిని అలాగే పెట్టుకున్నామంటే కేతు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే మరణించినటువంటి పెద్దలకు పితృకార్యాలు చేయకపోతే కూడా కేతువుకి కోపం వస్తుంది అని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అందుకు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా నియమాలు, మనం ఇటువంటి నియమాలు పాటిస్తే అప్పుడు మనకి అనుకున్నవి కార్యాలు జరుగుతాయి. శని గ్రహానికి కానీ ఏవైనా కూడా మనము ఇలా చూసుకొని ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ శనిగ్రహానికి ఏమన్నా మనము శనిగ్రహం కోసం పూజలు చేసి వాళ్ళు దానాలు చేసిన వాళ్ళు మాత్రమే ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి. ఇలా ఈ పరిహారం మాత్రమే చేసుకోవాలి. అంతేగాని ఏ పురాణాల్లో కూడా నవగ్రహాలకు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని ఎవరు చెప్పలేదు. అటువంటి ఆచారము ఏమీ లేదు. నవగ్రహాలను ప్రదక్షిణాలు చేసేటప్పుడు మాత్రము మనము సాధారణంగా తూర్పు వైపు తిరిగి సూర్యుడికి నమస్కరించి ప్రదక్షిణాలు మొదలు పెట్టాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.